అయితే ఈ విషయంలోనే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇంకొక ఉదాహరణ, ఎందుకంటే అసలు కీలకమైన పదమే సమానస్సు అనేది చాలా కీలకమైన పదము. ఇది మరి ఇంకొంచెం అవగాహన ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక వస్తువు కనబడాలంటే మనకు వెలుతురు ఉండాలి. వెలుతురులో ఇప్పుడు పైన ట్యూబ్లైట్లు వేసుకున్నామా, కింద మనం మాట్లాడుకుంటున్నాం, సత్సంగం మాట్లాడుకుంటే మనకు ఇవన్నీ వస్తువులు, ఇప్పుడు ఇదో కళ్ళద్దాలు ఉన్నాయి, టేబుల్ ఉంది, పుస్తకం ఉంది, నేనున్నా, ఇవన్నాను, మీరు కనబడుతున్నారు, ఇవన్నీ కనబడుతున్నాయి. అయితే ఒక్క రంగులో కనబడుతున్నాయి ఇవి. వస్తువు ఏ రంగులో ఉంటే ఆ రంగులో కనబడుతున్నాయి. ఇప్పుడు నేను లైట్ ఆర్పేసినాను అనుకోండి, వస్తువుకి ఏదైనా రంగు ఉంటుందా? లేదు, అంత చీకటి ఉంటుంది, నలుపు మొత్తం ఆక్రమించేసి. అయితే మరి లైట్ వేయంగానే ఆ రంగు ఎక్కడి నుండి వచ్చింది? అది ఆ లైట్లోంచి వచ్చింది, మళ్ళీ లైట్లోకి వెళ్ళిపోయింది. అది వస్తువులో ఉన్నా కానీ ఈ వెలుతురు అనేది పడిన తర్వాత ఆ వస్తువులో ఉన్న ఈ వెలుతురు బయటకు వస్తుంది. వస్తువులో ఉన్న వెలుతురు బయటకు వస్తుంది, కనబడుతుంది. ఈ లైట్ పడ్డం, లైట్ పడ్డం కలగా ఆ లైట్ ఏం చేస్తుందంటే వస్తువు ఏ రంగు ఉందో, వస్తువు ఏ ఆకారం ఉందో ఆ ఆకారం అవుద్ది. ఏది? వెలుతురు. ఆ వెలుతురే వస్తువు ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారం అవుతుంది. ఏ రంగులో ఉందో ఆ రంగు అవుతుంది. అవును స్వామి, అది వెలుతురు యొక్క స్వరూపం అన్నమాట. అది సూక్ష్మం కాబట్టి నీకు ఈ వెలుతురు కంటికి కనబడదు, వస్తువు కంటికి కనబడుతుంది. వస్తువు ఎట్లా కంటికి కనబడుతుంది అంటే ఈ వెలుతురే వస్తు రూపేణ కనబడుతుంది నీకు. అది సూక్ష్మము, ఇది స్థూలం. ఆ వస్తువే తాదాత్మ్యాన్ని పొంది, ఆ వస్తువుతోటి తాదాత్మ్యాన్ని పొంది వస్తువు ఎట్లయిందో ఆ ఆకారం. ఇప్పుడు కళ్ళద్దాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ కళ్ళద్దాలు కనబడుతున్నాయి కదా, ఇదొక ఆకారం, ఇదొక ఆకారం, ఇదొక లైటింగే. తర్వాత ఇవి ఇప్పుడు ఈ కళ్ళద్దాలు ఈ ఆకారం ఉన్నాయి కదా, ఈ నలుపు ఈ ఆకారం ఉంది కదా, ఈ ఆకారం కూడా లైటింగే, వెలుతురే అన్నమాట. వెలుతురే కళ్ళద్దాలు, వెలుతురు కళ్ళద్దాల యొక్క ఆకారం. స్వామిజీ, ఇప్పుడు వెలుతురు తీసేసినాం అనుకో, కళ్ళద్దాలు లేవు, కళ్ళద్దానికి ఆకారం కూడా లేదు. ఓకే, ద్రష్ట ఉంటేనే దృశ్యం. ద్రష్ట ఉంటేనే దృశ్యం. ఆ ద్రష్ట దృశ్యాకార ఆకారితం అవుతుంది. వాడే దృశ్యంగా రూపాంతరం చెందాడు, వాడే ద్రష్టగా. దృశ్యానికి ఒక రూపం ఉంటుంది. ఆ దృశ్యానికి ఒక రూపం ఉంటే, ద్రష్ట ఉంటేనే దృశ్యానికి రూపం వస్తుంది. అవును. ఇప్పుడు మీరు లేరనుకో, ఇప్పుడు నాకేమైనా ఆకారం ఉంటుందా? మీకు లేదు. మీరుంటేనే ఆకారం, నేనుంటేనే మీ ఆకారం ఉంటుంది. ఇప్పుడు మీరు లేరనుకోండి, నాకేం ఆకారం ఉంది? ఇక్కడ ఏం లేదు కదా. మీరుంటేనే నాకు ఒక ఆకారం ఉంటుందన్నమాట. ఆ విధంగానే ఇప్పుడు ప్రకాశం ఉంటేనే ఆ ప్రకాశం యొక్క సన్నిధానంలో ఏమేమి వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ మనకు కనబడతాయి. ప్రకాశిస్తాయంటే కనబడి ఆ వస్తువు ఎట్లుందో మళ్ళీ అట్లా కనబడుతుంది. వస్తువు కనబడుతుంది. వస్తువు అది 4 మూలలు ఉందా, 3 మూలలు ఉందా, ఎన్ని రంగులు ఉంది, ఏ రంగులు ఉంది అని అన్ని రంగులతో కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. లైట్ వేయంగానే ముందు వస్తువు కనబడుతుంది, ఆ తర్వాత వస్తువు యొక్క రంగు కనబడుతుంది. వస్తువు యొక్క రంగు, దాని ఆకారం ఎట్లుందో ఆ ఆకారం అంత తదాకార ఆకారితం అవుతుంది. ఇప్పుడు చాప చుట్టేసి ఉందనుకో, చుట్టేసినట్టు కనబడుతుంది. ఏదైనా బెడ్షీట్ పరిచి ఉందనుకో, పరిచినట్టు కనబడుతుంది అన్నమాట. ఇదంతా వెలుతురే. నువ్వు వెలుతురు కాదనమనుకోండి, ఆ వెలుతురుని ఆపేస్తే కనబడాలి. అవును, వెలుతురు కాదు, ఈ వస్తువు వేరు, వెలుతురు వేరు అంటే నేను వెలుతురు ఆపేసినప్పుడు ఈ వస్తువు నాకు కనపడకుండా ఉండాలి. అది దానికి స్వయం ప్రకాశం లేదు కదా, దానికి తను తాను చూపించుకోలేదు కదా. అది ఉండొచ్చు, తను తాను చూపించుకోవాలంటే వెలుతురు ఉంటేనే అది ఆ వెలుతురు ఏం చేస్తుందంటే, ఆ వెలుతురు ముందు ఆ వస్తువు ఎట్లుందో ఆ ఆకారం కనబడుతుంది. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, వెలుతురు ఇప్పుడు లైట్ వేయకముందు ఇది మనకేం కనబడదు. లైట్ వేసిన తర్వాత ముందు ఇది 4 మూలలు కనబడుతుంది. కనబడిన తర్వాత దీని ఏమేమి రంగులు ఉన్నాయో అన్ని రంగులు కూడా కనబడతాయి. ఏమేమి రంగులు ఉన్నాయో రంగులు కూడా కనబడతాయి. కానీ మనకు వెలుతురు కనబడదు, వస్తువు కనబడుతుంది. అవును,
వస్తువే కనబడుతుంది, వెలుతురు కనబడుతుంది. వెలుతురు ఏడ కనబడుతుంది నీకు? అన్ని వస్తువులే కనబడుతున్నాయి కదా. అవును, అన్ని వస్తువులే కనబడుతున్నాయి కానీ వెలుతురు ఎక్కడ కనబడుతుంది? ఏమి కనబడట్లేదు కదా. అయితే అది ఏ విధంగానో ఆ విధంగానే మనం ఆత్మ, మనము ఆత్మ, మనం జ్ఞానస్వరూపం, మనం జ్ఞానస్వరూపం. నా ఇంద్రియాల గుండా బయటికి వెళ్ళా, నీ మీద పడ్డా, నీ మీద పడ్డా. ఆ లైట్ వచ్చేసి ఇదో దీని మీద పడ్డట్టుగా, ఆ లైట్ వచ్చేసి దీని మీద పడ్డట్టుగా, ఈ పుస్తకం మీద పడ్డట్టుగా, నా మీద పడ్డట్టుగా, టేబుల్ మీద పడ్డట్టుగా నేను కంటికుండి వచ్చి మీ మీద పడ్డా. అంటే మిమ్మల్ని చూసా. పడ్డం అంటే ఏందిడా? చూసా. ఆ చూడడంతో మీ ఆకారం ముందు షేప్ ఎంతలా ఉండు, ఎంత పొడుగుండు, ఏంది ఆడ మొగని చూస్తా. తర్వాత నీ కలర్స్ చూస్తా, ఏమేమి చొక్క వేసుకుండు, దీని ఏమేమి కలర్లు ఉన్నాయి అన్నీ నేను గుర్తిస్తా కదా. గుర్తిస్తాను కదా. ఆ గుర్తించడాన్నే ఆ జ్ఞానం అంటారు. అవును, ఆ జ్ఞానం అయింది ఎవరు? నేనేగా. నేనే కదా కంటికుంటే బయటకు వచ్చి నీ ఆకారం అయింది నేనే కదా. అవును, నేను లేననుకో, నీ ఆకారం ఎక్కడుందో ఏం తెలుస్తుంది? ఈ విధంగా నేను జ్ఞానస్వరూపమే అయినా పదార్థాలు ఎన్ని ఉన్నాయో అన్ని జ్ఞానస్వరూపాలుగా అయినా. ఇప్పుడు వెలుతురు ఒకటే అయినా ఇది ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి, అన్ని వస్తువు రకాలుగా అయిందో, తదాకారారితం అయిందో, ఆ విధంగానే నేను జ్ఞానస్వరూపుణ్ణి. ఎవరు లేరనుకో నా స్వరూపంలో నేను ఉంటా. ఎవరన్నా వచ్చినారనుకో నీ స్వరూపం అయిపోతా నేను. నీ స్వరూపం అయిపోతా అన్నమాట. అది తదాకారకారితం అంటారు. అదేంటంటే అది కూడా జ్ఞానమే. ఇదేం స్వరూప జ్ఞానం, అది విషయ జ్ఞానం, ఇంతే తేడా. అది జ్ఞానమే, ఇది జ్ఞానమే. ఇది స్వరూప జ్ఞానం, అది విషయ జ్ఞానం. అది కూడా మనమే అయినాం. మనకు భిన్నంగా ఏమీ లేదు, మనమే అయినాం అన్నమాట. అయితే ఈ స్వరూప జ్ఞానానికి విషయ జ్ఞానానికి భిన్నం లేదని గ్రహించినప్పుడే ఆత్మజ్ఞానం అవుతుంది. ఈ చూపుకి ఈ ద్రష్ట ఈ దృశ్యాన్ని దీన్ని గమనించేవాడే ఆత్మజ్ఞానం అవుతాడు. అది మనమే కదా అది. అవును, మనమే. ఇప్పుడు నేను జ్ఞానస్వరూపుణ్ణి, ఏదో నా స్వరూపంలో నేను ఇట్లా ఉన్నా నువ్వు అనుకుంటా మీరు వచ్చేసిండ్రు. ఏమి మీరు వచ్చేప్పటికి మీ స్వరూపమైన నేనే మీ స్వరూపమైన. ఇంకోటే ఉంది అక్కడ వేరే లేదు. ఇట్లుంటే నేను స్వరూప జ్ఞానమైనా, అట్లుంటే విషయ జ్ఞానమైన, రెండు నేనే. రెండు నేను ఉండబట్టే, నేను ఉన్నాను కాబట్టి, నేను చూస్తున్నాను కాబట్టి నా భార్య రూపం వచ్చింది నా ముందు. నేనే బుద్ధి ద్వారా ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి విషయాకారకారితమైంది నేనే. ఇంక రెండో వస్తువు ఎక్కడుంది? నాణ్య దత్తోస్తి ద్రష్ట, నాణ్య దత్తోస్తి శ్రోత, నాణ్య దత్తోస్తి మంత, నాణ్య దత్తోస్తి విజ్ఞాత. మనకంటే భిన్నంగా ఎవరు శ్రోత లేరు, మనకంటే భిన్నంగా ఎవరు ద్రష్ట లేరు, మనకంటే భిన్నంగా వేరే ఆలోచించేవాడు లేడు. ఏమి మనకంటే భిన్నంగా ఎవరైనా నిశ్చయించేవాడు కూడా లేడు. ఎందుకంటే మనమే బుద్ధి కూర్చున్నాం. అది సమాన. అది సమానం, మనమే బుద్ధి కూర్చున్నాం ఇక్కడ. బుద్ధికి భిన్నంగా మనం లేవు కదా, అయిపోయిందిగా. బుద్ధి వేరు నేను వేరు అయిపోయిందిగా. అది ముందు కథ, పెళ్లి కాకముందు కథ. అబ్బాయి వేరు అమ్మాయి వేరు కథ, అది వేరు. ఇప్పుడు 6 సంవత్సరాలు అవ్వగానే నాకు చెప్పు నువ్వు ఏం చెప్తున్నావు అని అంటుంది భార్య. ఇప్పుడు బుద్ధితో సమానం అంటే బుద్ధి అయిపోయినాం. ఇక బుద్ధి అయిపోయిన తర్వాత బుద్ధి చేసే ప్రతి చర్య కూడా మనదే అన్నమాట. మనం కాకున్నా మనదే. ఎందుకంటే బుద్ధితో తాదాత్మ్యం పొందినాం కదా మనం. బుద్ధితో వేరు కాలేదు కదా. బుద్ధి కూడా జ్ఞానస్వరూపమే కదా. ఎందుకంటే మీ నుండి పుట్టిన సంతానం కాళ్ళు చేతులు అంతా మీలాగానే ఉంటాయి కదా, వేరే రకంగా ఉంటాయా? ఉంటే అనుమానం పడతారు కదా.
మీరిద్దరు భార్యాభర్తలు ఎర్రగా ఉన్నారనుకో, పిల్లోడు నల్లగా పుట్టిండు అనుకో, అప్పుడు ఏమన్నా అనుకుంటారా అనుకోరా? మనం జ్ఞానస్వరూపం, బుద్ధి కూడా జ్ఞానస్వరూపమే, మన స్వరూపమే కదా, మన నుండే పుట్టింది కదా అది. కాబట్టి బుద్ధి మనము వేరు అనే భావన మనకు లేదు. ఇక బుద్ధే మనమే బుద్ధి అని ఇక్కడ నుండి పాఠం నడుస్తుంది. ఇంతవరకు బుద్ధి వేరు, నేను వేరు, బుద్ధి అది ఇప్పుడు వేరే ట్రాక్ మారింది, రైల్ ట్రాక్ మారుతుంది అనమాట. ట్రైన్ ట్రాక్ మారుతుంది. అది ఆ విషయం గమనిస్తేనే నీకు ముందు పాఠం అర్థమవుతుంది. ఇంతవరకు కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతరజ్యోతి పురుష సా సమాన సన్ను. ఈ హృద్యంతరజ్యోతి పురుష, హృదయం అనేది హృదయ పద్మంలో బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధిలో మనం ఉన్నాం కాబట్టి మన స్వరూపం బుద్ధికి వచ్చేసింది. బుద్ధి కూడా జ్ఞానవంతమైంది. బుద్ధి వేరు, నేను వేరు, ఇట్లా ఈ ఆత్మ కథమ ఆత్మేతి, బుద్ధికి మనల్ని వేరు చేసి బుద్ధి పలానా చోట ఉంటుంది, దాంట్లో మనం ఉన్నాము అని యాజ్ఞవల్క్యుడు ఈ విధంగా ఈ బుద్ధికి మనకు విభాగాన్ని తెలియజేస్తూ ఆ బుద్ధిలో మనం ఉన్నాము అని చెప్పిండు అనమాట. మనం ఉన్నాం అంతవరకు సరిపోయింది. బుద్ధి ఎక్కడ ఉంటుందంటే హృదయంలో. హృదయం అంటే హృదయ పద్మం. హృదయ పద్మంలో ఒక పరమాణు అంత ఉంటుంది బుద్ధి. ఆ పరమాణు అంత బుద్ధిలో మనం ఉన్నాం. మనలో అది ఉంది. మనం సర్వవ్యాపకులము, అంతటున్నాం, దాంట్లో కూడా ఉన్నాం. కానీ అంతటా ఉన్న జ్ఞానం మనకు కలగదు. బుద్ధిలోకి వచ్చిన జ్ఞానమే మనకు కలుగుద్ది. మీ బుద్ధిలోకి వచ్చింది మీరు గమనిస్తారు, నా బుద్ధిలోకి వచ్చింది నేను. దాన్ని విజ్ఞానమయుడు అన్నాం. బుద్ధికి ఏ జ్ఞానం ఉంటే నాకు అదే జ్ఞానం ఉందని అనుకుంటాం, నాకే జ్ఞానం ఉంది అనుకుంటాం. బుద్ధి అనేది నాకు సపరేట్గా ఉంది, ప్రత్యేకంగా ఉంది. బుద్ధి జ్ఞానం వేరు, ఆ బుద్ధి జ్ఞానాన్ని నా జ్ఞానం అనుకుంటాను ఉండదుగా. నేనే చూసేది నేనే, వినేది నేనే, తినేది నేనే, మాట్లాడేది నేనే. అంతా ఇక ఇప్పుడు బుద్ధి తాదాత్మ్యం అయిపోయిన తర్వాత ఇక బుద్ధి వేరు, నేను వేరు అనే భావన లేకుండా పాఠం నడుస్తుంది. ఇక సమాన సన్. ఎట్లయితే ఎలుతురు వస్తువు మీద పడి వస్తువాకారం అయిందో ఆ విధంగానే మనం విషయాల బడి విషయాకారం మనమే పొందినవి. ఇక ఇంతకుముందు బుద్ధి పొందింది, ఇప్పుడు మనమే పొందుతున్నాం. సమానం అయిపోయినాక సమానం అయిపోయినాం కాబట్టి అంత నేనే. ఇక అటు లేదు, అంతే ఇటే. అటు లేదు, అటు మర్చిపోయినాం కదా. అటు లేదు. ఇక అంటే నేను ఆకార రూపాల్లో గెలిపోయాను. నేను బుద్ధి రూపంలో బుద్ధిగా నేను ఇక అటు లేదు. అట అంటే మన జ్ఞాన స్వరూపం లేదు. ఇక మనం బుద్ధి స్వరూపమే, సమానస్థానం బుద్ధి అయినవిగా. మనము బుద్ధి అయినాం, సమానస్థానం. ఏ విధంగా బుద్ధి అయినామంటే ఎలుతురు వస్తువు అయినట్టుగా, వస్తువు ఆకార వారితం అయినట్టుగా మనం కూడా బుద్ధి ఆకారితం అయిపోయినాం. ఇక వస్తువు నుండి వెలుతురును వేరు చేసే శక్తి మనకు లేనట్టుగా, బుద్ధి నుండి మనల్ని వేరు చేసుకునే శక్తి లేదు. మనల్ని మర్చిపోయి ఇప్పుడు ఆడ కంబలు ఉంది, దాని నుండి లైట్ని వేరు చేయండి. మీరు బుద్ధితో వేరు చేయాల్సిందే కానీ సహజంగా వేరు చేయలేము. ఆ విధంగానే మనల నుండి బుద్ధిని వేరు చేయండి. అది జ్ఞానంతో చేసుకోవాల్సిందే తప్ప ఇది ఒక ఆవు, ఇదొక ఆవు, ఈ ఆవులాగా ఈ ఆవు ఉంది అని రెండు ఆవులను ఒక దగ్గర పెట్టి చెప్పడానికి వీలు పడదు. ఇడ అంటే ఇది బుద్ధి, ఇది నువ్వు అని చెప్పడానికి వీలు పడదు. ఉపదేశం లేదు. ఇప్పుడు అట్లా మనస్సు నుండి మనల్ని వేరు చేసి చెప్పడానికి ఇప్పుడు ముంజ నుండి లోపల మువ్వను బయటికి తీస్తారు. మువ్వ నుండి ముంజ ఈషిక అంటారు. ముంజ నుండి మువ్వను బయటికి తీయొచ్చు అది. కానీ దీంట్లో నువ్వు బుద్ధి నుండి ఇది బుద్ధి, ఇదో నేను పక్కన తీసిపెట్టినా ఇది నువ్వు అని అట్లా అంటే ఇది వీలు పడదు అన్నమాట. ఒకటి అరటి పండు ఉంటుంది, అరటి పండును ఒలిసి ఇదో ఇది పైన పొట్టు, ఇది అరటి లోపల గుజ్జు అని చెప్పినట్టుగా ఇది బుద్ధి, ఇది నువ్వు అని చెప్పడానికి వీలు పడదన్నమాట. ఆ విధంగానే ఒక వరలో కత్తి ఉంటుంది. ఆ కత్తిని వర నుండి బయటికి లాగి ఇది వర, ఇది కత్తి అని చెప్పినట్టుగా ఇది ఉండదు అన్నమాట. ఇది అర్థం చేసుకోవాల్సిందే తప్ప ఆ బుద్ధి నుండి మనల్ని వేరు చేసి, బుద్ధి నుండి మిమ్మల్ని మీరు నన్ను నుండి వేరు చేసుకుని
పక్కకు వచ్చి కూర్చొని అవగాహన చేసుకునేది కాదు, బుద్ధిలోనే ఉండి అవగాహన చేసుకోవాలి. అవును, అంతే కదా. ఇప్పుడు నాకు బుద్ధి లేకపోతే నాకు ఏం అవగాహన అవుతుంది? బుద్ధిలోనే ఉండి నేను బుద్ధి నువ్వే అయ్యి, నేనే బుద్ధిలో ఉండి బుద్ధి నువ్వే అయ్యి అవగాహన చేసుకోవాలి. పాఠం కొంచెం వేడెక్కిందండో, వేడెక్కింది. ఏవి ససమానస్సన్ అంటే బుద్ధే మనం అయిపోయాం. బుద్ధే వరకు ఏమో బుద్ధిగా నేను తయారయ్యానన్నా, సత్సమాన బుద్ధి నేనే బుద్ధి అయిపోయి బుద్ధితో ప్రయాణం చేశానన్నా. ఇప్పుడు మొత్తం అది పోయింది, బుద్ధే నేను సమానస్సన్. అట్లా అర్థం చేసుకొని ఇప్పుడు మనం ముందుకెళ్ళాలి. సమానస్సన్ బుద్ధే మనవయి ఉభౌ లోకవు అనుసంచరతి. ముందుకెళ్దాం ఇక. ఉభౌ లోకవు ఇక ఈ జన్మ రాబోయే జన్మ. ఎందుకంటే ఆ బుద్ధికి మనకు అవిద్య, మనకు ఆత్మస్వరూపం మనకు లేదు, బుద్ధికి లేదు. నేను బుద్ధి అనేది బుద్ధికి లేదు, దానికి ఎట్లా ఉండదు అది. మనమెవరో మనకు తెలియదు. అవిద్య వల్ల కోరికలు వస్తాయి, కోరికల వల్ల కర్మలు చేస్తాడు, ఆ కర్మల వల్ల పుణ్యము పాపం వస్తుంది, ఆ పుణ్య పాపం పరిణామం వల్ల విపాకం ఏర్పడుతుంది. అంటే జాతి, ఆయుస్సు, భోగం. అంటే ఈ కర్మ చేసిన కర్మను అనుభవించడానికి ఏ జాతిలో పుట్టాలా, మరి ఆ భోగం అనుభవించడానికి ఎంత ఆయుస్సు, ఈ ఎవరెవరితో సుఖ దుఃఖాలు అనుభవించాలా ముందు అంత నిర్ణయం అయిన తర్వాత ఎగారి నుండి ప్రయాణమై ఇంకో జన్మకి వెళ్తాడు. అంటే ఈ అవిద్య కామ కర్మలే ఇంకో జన్మాన్ని నిర్ణయం చేస్తాయన్నమాట. అంటే ఇప్పుడు నా మీదే అవిద్య కూడా ఎత్తేస్తున్నారా? నా మీదే అవిద్యను ఎత్తేస్తున్నారా? మీరే బుద్ధి అయ్యారు కదిగా. ఓ, మీకు మీ స్వరూప జ్ఞానం లేదు కదా, మీరు బుద్ధి అయిపోయినరు. బుద్ధి చూస్తుంటే నేను చూస్తున్నాను, బుద్ధికి తనకి ఏమాత్రం భేదం లేదు. మామూలుగా మనం ఏదో శాస్త్రం చదువుకొని మనం మాట్లాడుకుంటాం, ఇది బుద్ధి నేను ఆత్మ అని ఏదో అనుకుంటున్నాము. కానీ సాధారణ జనాల గురించి చెప్పింది కదా, ఇదంతా ప్రపంచాన్ని గురించి చెప్తున్నాడు కదా, ఇది పండితుని గురించి చెప్పట్లేదు కదా, అందరి గురించి చెప్తున్నాడు. ఆ బుద్ధి సమానమయ్యా, బుద్ధి అంటే ఆత్మ, మనం బుద్ధితో సమానం అయిపోయి అంటే బుద్ధి అయ్యి, ఆ బుద్ధి ఎందుకైనామంటే ఆత్మజ్ఞానం లేక అవిద్య మరి బుద్ధి అయినప్పుడు మన బుద్ధి శరీరాన్ని ఇంద్రియాలను తీసుకొని ప్రపంచంలో పడ్డప్పుడు ప్రపంచంలో ఏదో కోరికలు పుడతాయి, ప్రపంచంలో ఏవో కోరికలు పుడతాయి. ఆ కోరికల కోసం ఇక లోపల సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉంటుంది. ఇది కావాలా, అది వద్దు అని పెద్ద లోపల ఘర్షణ జరుగుద్ది. ఇక ఆ తర్వాత ఇక నేను టీచర్ అవుతారు, ఒక ఆయన ఉపాధ్యాయుడు అవుతారు, ఒక ఆయన అధ్యాపకుడు అవుతాడు, ఎమ్మెల్యే అవుతారు, ఒక ఎంపీ అవుతాడు, ఒకటి పశువు అవుతుంది, ఒకటి పక్షి అవుతుంది, ఒకటి సింహం అవుతుంది, ఒకటి బ్రహ్మదేవుడు అవుతాడు, ఇంద్రుడు అవుతాడు, ఒకడు బలిచక్రవర్తి అవుతాడు, ఒకడు కృష్ణుడు అవుతాడు, ఒకడు రామ అవుతాడు, ఒకడు నూరు అవుతాడు, నేనైతా. మనమే కదా అయింది. అవును, మనమే కదా. మనమే అంటే బుద్ధి. ఇప్పుడు ఇక మనమెవరంటే బుద్ధికి అతిరిక్తంగా మనం లేము. నేనే పురుగయ్యా, నేనే పక్షయ్యా, అంత ఇక నేనే మొత్తం సర్వమైన మొత్తం 14 లోకాలల్లో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్నీ మన అవతారాలే. అన్నీ విశ్వరూప సందర్శన యోగం అంతా మనమే కదా. ఇక మనకు ఆత్మలు అనేకం లేదు కదా, బుద్ధులు అనేకమైనవి కానీ మనం ఒకటే కదా. బుద్ధిలో వికారాలు, బుద్ధులు భిన్నాలైనవి, మనం భిన్నం కాలేదు కదా. ఈ బుద్ధులని మన లోపలనే ఉన్నాయి కదా, అవతారాలన్నీ మనయే. రుద్రానికి అర్థమైంది. రుద్రం ఏంది మరి? రుద్రం అదే కదా. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ. ఒకడే ఇన్నెట్లయిండు అంటే అవన్నీ బుద్ధులు, ఆత్మ ఒకటే. నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయ చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ ధూరేవధాయ చ నమో హంత్రే చ హనియసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ చ ఆరాయ చ నమశం. ఇక ఇంత పొడుగుందన్నమాట ఇది. మరి ఒక్కడే ఇట్టవుతాడు కానీ ఒక్కడే. బుద్ధులు అనేకమైనవి. ఆ బుద్ధి ఒక్కొక్క బుద్ధికి ఒక్కొక్క శరీరం ఉంది, ఒక్కొక్క ఇంద్రియాలు ఉన్నాయి, ఒక్కొక్క కామలు కర్మలు బుద్ధికి వేరైనవి. మనం అంతే, మనమే అన్ని అవతారాలు మనయే.
రాముడు మనమే, కృష్ణుడు మనమే, శివుడు మనమే, 84 లోకాలు, 84 లక్షల జీవరాశులు మనమే. అంతా మనమే. మనకు భిన్నంగా ఇంకో జీవరాశి అంటూ ఏది లేదు. అన్ని శరీరాలు మన శరీరాలే. అన్ని కోరికలు మన కోరికలే, అన్ని కర్మలు మన కర్మలే. అంత మనలోనే ఈ నాట్యం నడుస్తుంది, జగన్నాటకం అంతా. అందుకే సా సమాన సన్నో ఉభౌ లోకౌ అనుసంచరతి. ఉభౌ లోకౌ అనుసంచరతి అన్నాడు కానీ అనుసంచరంతి అన్నాడా? అనలేదు. మరి అనొచ్చుగా, ఆత్మలు అనేకంగా ఉంటాయి. అనుసంచరతి అన్నాడు. మరి ఏకవచనం ఎందుకు వాడని? ఉండేది ఆత్మ ఒకటి, మనం ఉండేది ఒకటే, మనం అనేకం లేదు. ధ్యాయతీవా లీలాయతీవా. ఇక చూడు, ఏ బుద్ధికి దాని ఆలోచనలు దానికి ఉన్నాయి అంతేగా. లీలాయతీవా సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి. అయితే మనమే సహి అంటే మనమే ఈ లోక వ్యవహారంలో అన్ని రకరకాల వ్యవహారాలు చేసి అన్ని రకరకాల వ్యవహారాలు చేసి, అంటే వ్యాపారిగా వ్యాపారి వ్యవహారం, రాజకీయంలో రాజకీయ వ్యవహారం, పశువుగా ఉండి పశు వ్యవహారం, పక్షిగా ఉండి పక్షి వ్యవహారం, చెట్లుగా ఉండి చెట్లు వ్యవహారం, 84 లక్షల జీవరాశులుగా ఉండి 84 లక్షల జీవరాశుల వ్యవహారాలు, మరి దేవలోకంలో ఉండి దేవతలుగా ఉండి దేవతల వ్యవహారము, నారకీయ లోకంలో నరకలోక వ్యవహారాలు, ఇంకెక్కడెక్కడ ఏమైనా లోకాలు ఉంటే అన్ని లోకాలలో ఉండి మరి అన్ని వ్యవహారాలు చేసి మనం ఒక్కళ్ళమేగా, రెండు లేదు కదా ఆత్మ. మరి లేదు. ఓయమ్మో, నా రూపాలను నేనే చూసుకుంటూ నాటకం చేస్తున్నానా? నీకు భిన్నంగా ఏమీ లేదు కదా మరి. ఇప్పుడు విశ్వందర్పణ దృశ్యమాన నగరి ఇలా ఉంది. ఇప్పుడు ఇది మొత్తం అదే నా ప్రతిబింబం చూసుకొని నా ప్రతిబింబం అదేమో ప్రతిబింబము, ఇది బింబమే. ఓయ్, ఆ విశ్వం కనబడదేమో ప్రతిబింబము, ఇదేమో బింబమే. ఈ బింబమే నువ్వు బింబమే, నేను బింబమే. ఇక్కడ ప్రతిబింబం ఎక్కడుంది? అబ్బా అబ్బా, ఇక్కడ బింబం ఏమీ లేదు, ప్రతిబింబం ఏం లేదు, అంత బింబాలే ఇవన్నీ. మనమే అంతా. నా రూపం కన్నా భిన్నంగా ఏం లేదు. నువ్వే సర్వాత్మవు, నువ్వే రూపంలో ఉన్నది నేనే, పక్షి రూపంలో ఉన్నది నేనే, అంత నువ్వే. అన్ని బుద్ధులతో సమానం అయిపోయినావు నువ్వు ఒక్కడివే, అనేకం లేదు. నువ్వు ఒక్కడివే, నేను ఒక్కడినే, ఒకటే పరమాత్మ. మనం పరమాత్మ, మనం అన్ని బుద్ధులతో సమానం అయిపోయాను. ఏకకాలంలో ఇంత వ్యవహారం చేస్తున్నావు, ఏకకాలంలో. మనం మన స్వరూపంలో ఉంటేనే ఇది నీకు అర్థమవుతుంది. నీ స్వరూపంలో ఉంటే నేను చెప్పేది నీకు సత్యంగా తోస్తుంది. సత్యమే స్వామీజీ, సత్యమే. ఇప్పుడు మీరు అన్నట్టుగా బుద్ధులు అనేకం, నేను మాత్రం ఏకం. మనం ఒకటే. నేను అందరిలో ఉన్నది నేనే. ఆ బుద్ధి ప్రకారం అది పోతుంది, ఆ బుద్ధి ప్రకారం అది పోతుంది, ఈ బుద్ధి ప్రకారం ఇది పోతుంది. నేను బుద్ధుల్ని డిఫరెంట్గా కనబడతాయి తప్ప లోపల అనుసూతంగా ఉన్నది నేనే. నువ్వు కూడా బుద్ధి సమాన సన్, నువ్వు కూడా బుద్ధితో సమానమై వ్యవహారం చేస్తుంది. ఆ బుద్ధిలో ఆ నాటకం చేస్తుంది నేనే, ఈ బుద్ధిలో ఉండి ఈ నాటకం చేస్తుంది నేనే. ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్. అమ్మనాయనో ఇది అంటే
నాకేమీ తెలియదని యాక్టింగ్ చేస్తుంది నేనే, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నది నేనే. ఏ బుద్ధిలో నాకు అన్నీ తెలిసినని ఉందో ఆ బుద్ధిలో నువ్వు అన్నీ తెలిసినోడివే. అవును. ఏ బుద్ధిలో నాకేం తెలియదని ఉందో ఆ బుద్ధిలో నువ్వేం తెలియనోడివే. ఎందుకంటే బుద్ధి అయిపోయినావు కదా. అవును సార్, సమాన సన్నయ్యాను కదా, బుద్ధి అయిపోయావు కదా. బుద్ధిని అయిపోయానుగా, అందుకే ఆ బుద్ధిలో ఆ నాటకం అంతే, ఈ నాటకం అంతే. అన్నిటిలోనూ ఉన్న సమానం నేనే. ఇప్పుడు పిల్లిలో ఉండు మ్యావ్ అంటావు, కుక్కలో ఉండి బౌ అంటావు, బావులో ఉండి బుస్ అంటావు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ వ్యవహారం చేస్తావు నాతో. అమ్మ నా నాటకం. ప్రతి బుద్ధుల్లోనూ ఉండి బుద్ధే తానై ప్రతి దాంట్లోనూ నాటకం చేసుకుంటూ నేనే చరిస్తున్నాను. సహజంగా నడిచిపోతుంది. ఇప్పుడు ఫ్యాన్లో కరెంటు పోయిన తర్వాత ఏ తన ప్రమేయం లేకుండా ఎట్టయితే ఫ్యాన్ తిరుగుతుందో, ఈ బుద్ధులు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఫ్యాన్లు, నేను కరెంట్ మనం దాంట్లో ఉన్నాము, అవి తిరుగుతున్నాయి. వాటిపాటికి అవి తిరగనిస్తే బాగుండు, నేనే తిరుగుతున్నానని స్వామీజీ. ఓ అహంకారమే డిఫరెంట్గా చూపిస్తోంది. అజ్ఞానం వల్ల అహంకారం వస్తుంది. అది డిఫరెంట్గా చూపిస్తోంది. అద్భుతం. సమాన సన్ ఉభౌ లోకవు అనుసంచరతి. ఉభౌ లోకవు అంటే ఇక్కడ ఈ జన్మ తర్వాత జన్మ అంటే ఇప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకుంటే 14 లోకాలు. ఎందుకంటే అన్ని బుద్ధులు మనమే కదా, అన్నీ ఒకటే లోకంలో ఉన్నాయా ఏంటి? అన్ని ఈ లోకంలో ఉన్నాయా అన్నీ? ఉభౌ లోకం అంటే అన్ని శరీరాలు మన ఏ లోకంలో ఉంటే ఆ లోకం మన వర్తమాన లోకం. మళ్ళీ తర్వాత అవిద్య కామ కర్మల వల్ల మళ్ళీ అక్కడ ఏ విపాకం ఏర్పడుతుందో ఆ విపాకం వల్ల మళ్ళీ ఏ శరీరంలో పోతే అది పరలోకం దానికి, ఆ బుద్ధికి. ఆ బుద్ధితో పాటు నేను నాకే అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారు? ఈ స్వరూపలోకంలో ఉన్నారా లేకపోతే భూలోకంలో ఉన్నారా? స్వరూపలోకంలో ఇంకెక్కడ భూలోకం? భూలోకం అంటే నా బుద్ధి మళ్ళీ అయింది, ఆ స్వరూపంలో ఉండిపోయా. స్వామికి సమాన సన్ ఉభౌ లోకౌ అనుసంచరతి ధ్యాయతివా లీలాయతివా. ఈ 2 రకాలు కూడా బుద్ధి పోతుంటే మనం పోతున్నట్టు, మనం బుద్ధి బట్టి మనం వెళ్తూ ఉన్నాం అనుసంచరతిగా. బుద్ధే మనమై వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడు నేను బుద్ధి మాట్లాడుతున్నానుగా, మీరు బుద్ధి వింటున్నారుగా, మాట్లాడుతున్నారుగా, అంతే. బుద్ధి కాకపోతే వీలు పడదు, అది మాట్లాడడానికి వీలు. నువ్వు కారులో కూర్చోపోతే కారు ఎట్టు తోలుతావు? విమానంలో కూర్చోడు విమానం ఎట్టు తోలుతావు? నువ్వు కాళ్ళల్లో కూర్చోపోతే కాళ్ళు ఎట్లా నడుస్తాయి? నీ చేతులలో కూర్చోపోతే చేతులు ఎట్టే కదులుతాయి అవి? మనం బుద్ధిలో కూర్చొని వ్యవహారం చేయడానికి వీలవుతుంది, లేకపోతే వీలే కాదు అది. అవును అంతే. కూర్చోవడం ఉన్నాం కదా, ఇప్పుడు కారు వస్తుంటుంది, మనం వస్తుంటాం, మనం వెళ్ళి కారులో కూర్చోవాలా. ఇది అట్లా కాదు, మనం సర్వవ్యాపకం, బుద్ధిలో సహజంగా ఉన్నాం. మనం దాంట్లో కూర్చోవడం ఉన్నాం, తిష్టేసుకొని కూర్చున్నాం, సహజంగా ఉన్నాం. అజ్ఞానం కూడా మనం ఇప్పుడు ఎట్లుంటుందంటే, నేను అక్కడక్కడ అరణ్యాలలో తపస్సు చేసుకునేవాడిని, చాలా అరణ్యాలలో తపస్సు చేశా. అయితే ఈ తపస్సు అంటే నాకు ఆత్మనాత్మ విచారణనే నాకు ఒక తపస్సు అనుకోరాదు, ఇది ఆత్మనాత్మ విచారణ. అయితే ఒక చోట ఇక్కడ ఈ ఒక కడప జిల్లాలో సిద్ధవటం అని ఉంది, సిద్ధవటం తాలూకా, ఆ బద్వేల్ దగ్గర. అక్కడ లంకమల క్షేత్రం అని ఒకటి ఉంది, ఇప్పటికి కూడా ఉన్నది. అయితే అక్కడ రావణాసురుడు తపస్సు చేసినారని ప్రతీతి. అక్కడ మత్స్యగుండం అని ఒకటి ఉంది, మత్స్యగుండము, పసుపుల గుండము, విభీషణ గుండాలని 3 ఉన్నాయి. అయితే 3 ఆడ తపస్సు చేసినారని ప్రతీతి అన్నమాట. అయితే ఆ కొండకు మూలంలో ఒక సరస్సు ఉందన్నమాట, దాన్ని మత్స్యగుండము అంటారు దాన్ని. అది ఆ నీళ్లు కనీసము ఒక 1.5 కిలోమీటర్ పైనుండి పడతాయి నీళ్ళు. ఆ కొండ అంత హైట్లో ఉంది.
అది ఎట్లా ఏర్పడదో తెలియదు. 1.5 ఇంచుమించు అందాజు చెప్తున్నా. ఆ పై నుండి నీళ్ళు కూడా చాలా నీళ్ళు వస్తాయి. ఎక్కడ నుండి అక్కడ వాగు ఉంటుంది. వాగు వచ్చి దాంట్లో పడుతుంది. అప్పటి అది ఎన్ని సంవత్సరాల నుండి పడుతుందో తెలియదు. అది మొత్తం గుంట ఏర్పడింది. ఆ గుంట ఎంత ఉందంటే మనము ఇప్పుడు మంచం నులక ఉంటుందిగా, మంచం తాడు, మంచం తాళ్ళు, ఆ మంచం తాళ్ళు తాడు 2 తాళ్ళు కట్టి వేస్తే ఆడగంటల రాయి గట్టి అంత లోతుంది. ఒక పక్క నుండి ఒక పక్క ఎంత బలవంతుడు ఇసిరినా కానీ రాయి అవతలికి వెళ్ళదు. అది అంత పెద్దగా ఉంది. నీళ్ళు అక్కడ ఎండిపోయే సమస్య లేదన్నమాట. ఆ మూలంలో కూర్చొని నేను అనుష్ఠానం చేసుకునేవాడిని. కాష్ట మౌనం పెట్టుకొని అనుష్ఠానం చేసుకునేవాడిని. అంటే ఆత్మానాత్మ విచారణ చేసుకుంటూ ఉండేవాడిని. అయితే ఒక్కొక్కప్పుడు ఏం చేసేదంటే కొండపైకి వెళ్ళేది. కొండ పైకి మాకు అక్కడ ఆహారం ఏముండేదంటే ఆడ మేడిపళ్ళు ఉండేటివి. ఆ నీళ్లు మారుతుంటాయి కదా అడుగున, ఆ మేడి చెట్లు కాసేటివి. ఆ మేడి చెట్ల కాయలు వచ్చేటివి. అది కొంచెం ముదిరితేనేమో దానికి లోపల పురుగు పడుతుంది. అత్తికాయలు అంటారు అవి. అవి అందుకనే ముదరకముందే ఆ కాయలు తెంపుకొచ్చి వాటిని ఉడకబెట్టుకొని దంచుకొని మింగేవాడిని అంతే. లేకపోతే దేవదారు వృక్షాలు ఉంటాయి అక్కడ ఆ ప్రాంతంలో. ఆ దేవదారు ఆకు తీసుకొచ్చి దాన్ని గుడ్డలు గట్టేస్తే ఆ వేడికి అది ఊడిపోతాయి ఇవి ఆకులు. ఆకులన్నీ తీసుకొచ్చి నీళ్ళలో వేసి ఉడకబెట్టుకొని దంచు ముద్దలు కట్టుకొని మింగేవాడిని. అదే నాకు ఆహారం అన్నమాట. అయితే అంటే మనము స్వీయ చరిత్రని చెప్పకూడదు అంటారు. సందర్భాన్ని బట్టి చెప్తున్నా, చాలా ఉన్నాయి. అయితే ఒకసారి కొండపైకి వెళ్ళి ఇట్లా ఇక ఏం కనబడదు నాకు, ఆకాశం తప్ప ఏం కనబడకూడదు అనే ఉద్దేశం మీద ఆ పెద్ద కొండపైకి ఎక్కి ఆ కొండపైన ఒక రాయి మీద ఇట్లా కళ్ళు తెరుచుకొని ఆకాశం వైపు చూస్తున్నా. ఏమి కనబడకుంటే మన స్వరూపం ఉంటుందిగా. ఏదైనా ఉంటేనేమో మనం దాని స్వరూపం అవుతాం. ఏవి కనబడకపోతే మన స్వరూపంలో ఉంటాంగా. ఇట్లా కూర్చున్నా. బాగానే 10-15 నిమిషాలు కూర్చున్నా. ఆ 10-15 నిమిషాల తర్వాత కొన్ని పక్షులు వెళ్ళినాయి. పక్షులు కనబడినాయి. ఆడ తర్కం వచ్చింది నాకు. ఇప్పుడు ఇట్లా జరిగింది ఏంది? ఇంతకుముందేమో నా స్వరూపంలో నేనున్నా. ఆ పక్షులు కనబడేప్పటికీ నన్ను నేను మర్చిపోయి ఆ పశువులను చూడాల్సి వచ్చింది. పక్షులను నన్ను నేను మర్చే అవి చూడాల్సి వస్తుంది. నన్ను నేను మర్చిన దీన్నే అజ్ఞానం అంట. ప్రపంచం కనబడిందంటే తన్ను తాను మరిచే ప్రపంచాన్ని చూస్తాం తప్ప వేరే మార్గం లేదు. మనం ఒక్కళ్ళమే ఉన్నాం అనుకో, మనకేముండదు. ఇప్పుడు ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం అన్నారు కదా. ఏకాంతంలో మన స్వరూపం మనం ఉన్నాం అనుకోండి, మనకి ఏం ఉండదు. ఇక అంటే ప్రపంచం మిగతా వాళ్ళకేమో ప్రపంచం అంతా మనసులు ఉంటుంది. ఏమన్నా మనలాంటి వాళ్ళకి ఏముంటుంది అంటే ఏదో మన స్వరూపంలో అట్టబడి ఉన్నాం అనుకో, ఏ ఉండదు. ఎవరైనా వచ్చింది అనుకో, మనల్ని మర్చిపోయి వాళ్ళని మాట్లాడాలి. ఏంటి బాగున్నావా, ఎక్కడి నుండి వచ్చినావు, ఏంటి అంట. మనల్ని మర్చిపోతాం. అప్పుడు అదే అజ్ఞానం. మనల్ని మర్చిపోవడమే అజ్ఞానం. క్లారిటీ వచ్చింది. మనల్ని మర్చిపోవడమే. ఎట్లా మరుస్తామంటే నేను ప్రత్యక్షంగా అనుభవించింది ఇది. ఆ కొండపైన కూర్చొని ఆ పక్షులను చూసేప్పటికీ ఆ పక్షులు చూసిన తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది, ఈ మధ్యలో జరిగింది ఏంటి, నా స్వరూపంలో నేనున్నా. మరి ఇంతలోనే నేను పక్షులను చూసేప్పటికీ నా స్వరూపంలో ఉండి చూసినా, నా స్వరూపాన్ని త్యాగం చేసి చూసినా. నా స్వరూపంలో ఉండి చూస్తే పక్షులు కనబడాయి. కనబడవు. ఎట్ట కనబడతాయి? పక్షులు కనబడాయి. పక్షులు కనబడ్డాయి చూస్తున్నానంటే నా స్వరూపాన్ని మర్చిపోయే చూడాలి. ఓయమ్మో, నిజంగా స్వామీజీ 100%. అందుకనే జ్ఞాని అయినవాడు ఏకాంతంలోనే ఉండాలి. ఎవరైనా కనబడరంటే తన స్వరూపం సహజంగా మర్చిపోవాల్సి వస్తుంది. వేరే గత్యంతరమే లేదు. అతడు కూడా పరమాత్మనే అని బ్రహ్మాకార వృత్తి ఉంటే ఏం కాదు. కరెక్ట్. సాధన చేసేప్పుడేమో ఒక్కరే ఉండాలి. కానీ అంతా
మరి ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు, నా నుండి ఈ సృష్టి అంతా ఉత్పత్తి అయింది, నా స్వరూపమే, నాకంటే భిన్నంగా ఏమి లేదు, నేనే నానా రకాలుగా కనబడుతున్నా అని మనం తన స్వరూపంలోనే చూడగలిగినామనుకో కొంత వ్యవహారం జరుగుతుంది. మొత్తం తన స్వరూపమే చూస్తే కూడా ఏ వ్యవహారం జరగదు. మరి ఇద్దరిని చూసాం స్వామీజీ, నేను ఇద్దరు, ఒకటి మా స్వామీజీ, మీరు, ఎవరు వచ్చినా కూడా ఆయన అంతే. క్లాస్లో ఉన్నా, క్లాస్ చెప్తున్నా కూడా వాళ్ళు లోపలికి రాగానే రండి ముందు కూర్చోండి, వారికి కుర్చీ వేయండి అని, క్లాసు ఎక్కడ ఆగిందో ముందు వాళ్ళతో మాట్లాడి ఆయన వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారు. ఆయన మరి వచ్చింది మిమ్మల్ని చూసా, మీరు అంతే, మీరు పెద్దవారు, మీరు నమస్కారం అంటారు. మరి మీరు ఎవరినైనా మీరు అదే విధంగా మాట్లాడుతున్నారు, నేను చూసా. నాకు ఇప్పుడు దానికి నాకు అనుసంధానం అయింది. మరి మీరు పరమాత్మనే కదా, మీరు సాక్షాత్ పరమాత్మనే కదా, నిరాకార పరమాత్మనే నరాకారంలో అవతరించిన మూర్తి కదా. వేరే రకంగా ఎట్లా దూరొస్తుంది నాకు? వేరే రకంగా చూస్తే నా జ్ఞానం నా జ్ఞానమే ఉన్నట్టుగా నేను అజ్ఞానిగా. బండి సీరియస్లో పడిందండి, బండి సీరియస్లో పడింది. అర్థమైందా? సా సమాన సన్ ఉభవ లోకావను సంచరతి. మనము బుద్ధితో సమానమైపోయి బుద్ధే అయ్యి ఈ లోకంలో పరలోకంలో అనేక అవతారాల్లో సంచరిస్తున్నాం. అనేక అవతారం, నిరాకారమే మరి నరాకారమైంది. నరుడు అంటే జీవుడిడా, నరుడు అంటే మనిషిని కాడు, జీవాకారంలో ఏమి సంచరిస్తూ ఉన్నాం మనం. ధ్యాయతీవా లేలాయతీవా సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి. సహి సహి మనం ఈ అంటే ఈ జాగ్రత్త వ్యవహారంలో ఇంకా ఎవరు చేసే పని, ప్రధానమంత్రి చేసే పని ప్రధానమంత్రి చేస్తున్నాడు, ఆత్మనే ప్రధానమంత్రి అయింది కదా, వేరే ఇంకేముందా? ఆత్మనే ప్రధానమంత్రి అయింది. బుద్ధి అయినా కానీ ఆ బుద్ధి నాకు తనకు తేడా లేదు కదా, మనకు ఇప్పుడు అభేదమైనాం కదా. మనమే ఇక ఒకరు ప్రధానమంత్రి అయినరు, ఒకరు ముఖ్యమంత్రి అయినరు, ఒకరు ఎమ్మెల్యే అయినరు, ఒకరు ఎంపీ అయినరు, ఒకరు రాష్ట్రపతి అయినరు, ఒకరు సైనికుడు అయినరు, ఒకటే గృహమంత్రి అయిపోయిండు. ఇక రకరకాలుగా ఒకటే మట్టి కాళ్ళుగా చేతులుగా తలకాయలుగా రకరకాలుగా మారినట్టుగా ఏమి ఈ వ్యవస్థ అంతా ఇట్లా సహజంగా అట్లా ధ్యాయతీవా లేలాయతీవా అంటే అది ఆలోచన చేసుకొని పనులు చేస్తుంటాం కదా, దాన్నే లేలావతి అంటే ఇంకేముంది, లేలాయతీవా. మరి ఇదంతా లోక వ్యవహారం ఇదంతా జరిగింది జాగ్రత్త అవస్థలో. పొద్దు నుండి సాయంత్రం దాకా ఈ వ్యవహారం అంతా జరిగింది. మనకు 84 లక్షల జీవరాశుల్లో ఈ వ్యవహారం నడుస్తున్నది. మనం 84 లక్షల స్వరూపంలో ఉన్నాము. మనకు జాగ్రత్త అవస్థలో ఈ వ్యవహారం అంతా జరిగింది. మనం పిట్టెగా, ఎద్దుగా, బర్రెగా, సింహంగా రకరకాలుగా అవతారాలుగా ఉన్నాం మనం అంతా. అంతే, అన్ని బుద్ధులతో తాదాత్మ్యం మనకు ఉంది కాబట్టి అన్నీ మనమే అయినాం. సర్వం భవతి, మనం సర్వాకారం అయిపోయినాం. సర్వాకారమై జాగ్రత్త అవస్థ అయిపోయిన తర్వాత ఈ సర్వ వ్యవహారాలన్నీ ముగించుకొని సర్వ వ్యవహారాలని మోహించుకొని ఇప్పుడు ఏమైందంటే బుద్ధిలో ప్రవేశించి బుద్ధి అనుకున్నాం, ఇంద్రియాల్లో ప్రవేశించి ఇంద్రియాలు అనుకున్నాం, శరీరాల్లో ప్రవేశించి శరీరం అనుకున్నాం. ఎట్లయితేనైతే ఆ ఎలుతురు అన్ని రకరకాలుగా ఆకారాలు పొందిందో ఆ విధంగానే మనం కూడా బుద్ధిగా, ఇంద్రియాలుగా, శరీరం నేనే అనిపిస్తుందిగా, నా భార్య కూడా నా భార్య అనిపిస్తుంది కదా, పిల్లలు నా పిల్లలు అనిపిస్తుంది కదా, ఇల్లు నా ఇల్లు అనిపిస్తుంది కదా, అంతా దాంతో కూడా తాదాత్మ్యాన్ని పొందినావు కదా. ఇప్పుడు నిన్ను ఏదన్నా ఇట్లా అంటే ఊరుకో, నీ ఇల్లుని ఏమనంటే ఊరుకుంటావా? నిన్నేమనంటే ఊరుకో, నీ పిల్లల్ని ఏమనంటే ఊరుకుంటావా? నిన్నేమనంటే ఊరుకో, నీ ఆస్తుల్ని ఏమనంటే ఊరుకుంటావా? అంత తాదాత్మ్యాన్ని పొందినావు కదా. నరేంద్ర మోడీ అయితే మొత్తం భారతదేశ తాదాత్మ్యాన్ని పొందినాడు, భారతదేశం అంతా నేనే అంటున్నాడు. అసహజం అది. తాదాత్మ్యాన్ని పొందితేనే నడుస్తుంది వ్యవహారం అన్నమాట. ఈ విధంగా జాగ్రత్త అవస్థలో మనము అనేక రకాలుగా ఉండి, ఇప్పుడు అనేక రకాలుగా ఉండేది పక్కన పెట్టు, ఇప్పుడు మీ రకం నా రకం అనుకుందాం. ఎందుకంటే ఇక అంత బుర్ర వేడైతే మళ్ళీ కొంచెం పని చేయకపోవచ్చు, బుర్ర వేడైతే పని చేయకపోవచ్చు. ఎందుకంటే బుద్ధితోటే మనం ఆలోచన చేయాలి కాబట్టి ఆ బుద్ధి అందుకోలేదు అనుకో, మనకు ఇక తెలియనట్టు ఉంటుంది అనమాట.
అప్పుడు జాగ్రత్త అవస్థలో మీరు ఏదో స్కూల్కి పోయినరు, అక్కడ ఏదో మీరు చేసే పని మేనేజ్మెంట్ అది చేసినారు, ఇంటికి వచ్చిన ఏదో వ్యవహారాలను చక్కదిద్దుకున్నారు. దగ్గర తీసుకున్న మనకు స్వప్నావస్థ ఒకటి ఉంది కదా మనకు, స్వప్నావస్థలో మరి సహి స్వప్నో భూత్వ మనమే, సహి అంటే మనమే, హి అంటే నిశ్చయం, ప్రపర అనువు నిస్సు నిరు దుస్సు దుర్రు వి ఆంగ్ని అది అపి హి ఇట్లాంటివి కొన్ని ఉపసర్గలు అంటారు ఇవన్నీ. ఇది నిపాతం అనుకుంటా హి అనేది, ఉపసర్గ కాదు. అయితే ఈ హి అంటే నిశ్చయంగా మనమే జాగ్రత్త అవస్థలో ఉండి మనకు ఒకటి జాగ్రత్త ప్రపంచం ఒకటి, స్థూల ప్రపంచం ఒకటి, మరి స్థూల శరీరం ఒకటి, స్థూల శరీరం ఒకటి. అయితే మనం ఈ స్వప్నంలో జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ స్థూల శరీరమే నేను అనుకొని స్థూల శరీర సంబంధికులు మన భార్య పిల్లలు సంసారము హైదరాబాదు సికింద్రాబాదు ఏమేమన్నదో అంతా వ్యవహారాలు, నీకు సంబంధించిన వ్యవహారాలు, ఎవరికి సంబంధించిన ఏ జీవికి సంబంధించిన వ్యవహారాలు ఆ జీవి చేసుకొని మనమే జాగ్రత్త అవస్థలో నుండి స్వప్నానికి వెళ్తాం. మనమే ఎందుకంటున్నాడు, బుద్ధి మనమైనాం కాబట్టి, బుద్ధికి మనకు భేదం లేదు కాబట్టి. సహి అంటే మనమే, స హి అంటే మనమే, తత్ హి అంటే బుద్ధి ఏమో తత్ అంటుంది, అది మరి సహి అంటే పూర్లింగం కదా, అంటే మనమే స్వప్నో భూత్వ స్వప్నం అయ్యి ఇమం లోకం అతిక్రామతి, ఇమం లోకం. ఇప్పుడు నీ లోకం ఏంది, నీ మనస్సే నీ లోకం, నీ ఇంద్రియాలే నీ లోకం, నీ శరీరమే నీ లోకం. పొద్దున్నే చాయ్ తాపాలా, దానికి టిఫిన్ పెట్టాలా, మధ్యాహ్నం అన్నం పెట్టాలా, స్నానం చేయించాలా, దానికి గుడ్డలు కట్టాలా, దానికి బొట్టు పెట్టాలా, దానికి ఎన్నో ఉంటాయి కదా, చేతి గడియారం పెట్టాలా, ఇవన్నీ గుండెలు ఈ లోకం అన్నమాట. ఇక వాళ్ళ కార్లు ఎక్కాలా, అడిగి స్కూల్కి పోవాలా, స్కూల్ మేనేజ్మెంట్ చేసుకోవాలా, అక్కడ మాట రాకుండా చూసుకోవాలా, అక్కడ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకొని ఇక నీ లోకం నీది, నా లోకంలో అది, ఇంకా ఎన్ని బుద్ధులు ఉంటే అన్ని లోకాలే ఇక మొత్తం. నీ లోకం ఇంకో కొలుతుంది, నా లోకానికి ఒక కొలుతుంది, ప్రధానమంత్రికి ఒక కొలుతున్నది, ముఖ్యమంత్రికి ఒక కొలుతున్నది, ఎమ్మెల్యేకు కొలుతుంది. ఎవరి కొలత వాళ్ళకు ఉంది కదా, ఎవరి కొలత వాళ్ళకున్నది, అదే వాళ్ళ లోకం. స్వప్నో భూత్వ ఇమం లోకం అతిక్రామతి అంటే ఈ లోకాన్ని నువ్వు దాటేస్తావు. గోడ దూకుతాం చూడు, గోడ నుండి ఈ పక్క దూడితే ఆ గోడ అవతల ఏముందో తెలియదుగా. ఈ జాగ్రత్త అవస్థను గోడ దూకేసినాం. ఇక జాగ్రత్త అవస్థ సంబంధించిన శరీరం కానీ, ఆ జాగ్రత్త అవస్థ సంబంధించినటువంటి ఇక నీ భార్య పిల్లలు ఏమేమున్నాయి అన్నిటికీ అన్నీ ఒక్క క్షణకాలంలో తెగిపోతాయి. ఏముండవు స్వప్నానికి పోయేప్పటికీ ఈ జాగ్రత్త శరీరం కానీ, జాగ్రత్త విషయాలు కానీ, ఈ జాగ్రత్త సంబంధించినటువంటి నీ భార్య పిల్లలు ఏమేమి ఉన్నాయో, ఏమేమి వ్యవహారాలు ఉన్నాయో అన్నిటికన్నీ మొత్తం ఊడ్చుకుపోతాయి. అతిక్రాంతి భూత్వ ఇమం లోకం అతిక్రామతి. ఇంకా మృత్యు రూపాణి ఇది అన్నాడు. మృత్యు రూపాణి లోకం అతిక్రామతి, ఈ లోకాన్ని అతిక్రమిస్తావు. వీటితో పాటు మరి ఇప్పుడు ఒకటి విశ్వడు తైజస్సుడు ప్రాజ్ఞుడు. అటు విశ్వడు పోయాడు, ఇప్పుడు మళ్ళీ తైజస్సులోకి వచ్చాడు. మరి విశ్వడికి ఎట్లుంటుందంటే మరి జాగ్రత్త స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ స్థూలభుకు వైశ్వానర ప్రథమ పాద ఉంటుంది కదా. మరి స్థూల శరీరం అయిపోయి, స్థూల ఇంద్రియాలు అయిపోయి, స్థూల ప్రపంచం అయిపోయి, అన్నిటికీ అన్ని కట్టగట్టి వదిలిపెట్టేస్తారు ఈ మహానుభావుడు. అన్నిటికీ వదిలేస్తాం. ఏముంటుంది, మనం పడుకున్న తర్వాత ఈ శరీరం మనకి ఏముంటుంది, ఉన్నట్టు నీకు ఏమైనా అనుభవం అనుకుంటుందా? నాకేమైనా అనుభవం ఉంటుందా? నీ భార్య పిల్లలు ఉన్నట్టు ఏమైనా అనుభవం అనుకుంటుందా? నీ వ్యవహారాలు, నీ ఉద్యోగాలు, వ్యాపారాలు, నీ డబ్బులు, ఏదన్నా వ్యవహారంలో మనకు అనుభవానికి ఉందా? ఉండదన్నమాట. అయితే మరి ఈ జాగ్రత్త అవస్థలు ఇదంతా మెడగట్టింది ఏంది అంటే మృత్యు రూపాణి ఇది. ఈ జాగ్రత్త అవస్థలకు మెడగట్టింది ఎవరంటే మృత్యు రూపాలు. మృత్యు రూపాలు ఏంటంటే అవిద్య, కామము, కర్మము. అవిద్య, కామము, కర్మము, వాటితో ఏర్పడినటువంటి ఈ శరీరము, ఈ ఇంద్రియాలు. ఈ మృత్యు రూపాలు అంటే ఇక మన పొద్దునే మరి ఎన్నిసార్లు చచ్చిపోయినాం ఇప్పటికీ, ఇంకెన్నిసార్లు చావాలా?
నేను నా భార్యతో ఎగలేక చస్తున్నా అంటారు కదా, నాకు ఆరోగ్యం బాగలేక చస్తున్నా అంటాడు కదా, నాకు మోకాలు నొప్పులు వచ్చి చస్తున్నా అంటాడు కదా, నాకు తిన్న దొరకక చస్తున్నా అంటాడు కదా. పొద్దున్నే లేచి చావే కదా వీడికి, అన్ని చావులే కదా. రోజుకి ఎన్ని చావులో తెలియదు. శరీరాన్ని వదులుతూనే చావు కాదు, కష్టాన్ని చావంటారు ఇక్కడ. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలు ఉంటాయి కదా, వీటినే మృత్యు రూపాలు. ఇవి కామము, అవిద్య, కామము, కర్మం, వాటితో ఏర్పడినటువంటి శరీరము ప్రపంచం. నీ ప్రపంచం నీది, నా ప్రపంచం నాది, ఎవరి ప్రపంచం వాడికి. ఎవరు ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరున్నారు? ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? దూరపు కొండలు నునుపు. పెళ్ళికి వచ్చేసినప్పుడు మామూలుగా అలంకారాలు ఉన్నాయి. అమ్మగారులు, అయ్యగారులు, ఏమో పౌడర్లు వేసుకొని, కార్లు కొనుక్కొని ఇట్లా కూర్చొని నువ్వు బాగున్నావా, నేను బాగున్నావు, ఒకరినొకరిని చూసేసి ఎంత బాగున్నావా. ఇంటికి పోయేప్పటికీ పరిస్థితులు వేరే ఉంటాయి. ఇల్లు కాదు, ఆ పెళ్లి పట్టుకొని బయటకు వచ్చి కార్లో కూర్చున్నప్పటికీ పరిస్థితులు మారిపోయి ఉంటాయి అన్నమాట. ఏవి ఎవరి కర్మ వాళ్ళకు ఉంటుంది అన్నమాట. ఎవరి కర్మ వాళ్ళకు ఉంటుంది. ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బాహ్య ప్రపంచం అంతా మనకి ఏది రాదు. అంతా కొత్త ప్రపంచం అన్నట్టు. దీన్నే మృత్యు రూపం అంటారు. దీన్నే మృత్యు రూపం అంటాం. పొద్దున్నే లేవగానే నిద్రపోయిన దాకా ఎన్ని ఇబ్బందులు అండి. ప్రతి మనిషి ఉన్నోడికి ఇబ్బందే, లేనోడికి ఇబ్బంది. ఎవడు అంత ఇబ్బందులే. లోకం శోకహతంచ సమస్తం అంటే దేన్ని వదిలిపెట్టడానికి లేదుగా. ప్రతి వాడు ఇబ్బందుల్లోనే ఉన్నాడు. ప్రతివాడు ఇబ్బందులు లేని ఉన్నాడు. ఇప్పుడు సోనియా గాంధీ అమ్మగారు ఉంది పాపం, ఓ లక్షల కోట్లు ఉన్నాయి. ఇబ్బందులు లేవా? లక్షల కోట్లు ఉన్నాయండి, ఇబ్బందులు లేవా? ఇంకా అంతకంటే పెద్ద అదాని, అంబానీ అంటారు. వాళ్ళకు లక్షల కోట్లు, వాళ్ళకి ఇబ్బందులు లేవా? వాళ్ళు అంటారు మీరే అదృష్టవంతులు స్వామి, మేము పోతే మేమే కన్నా కష్టాలు పడుతున్నాం ఈ మెడకేసుకొని అంటారు వాళ్ళు. ఎంత చెట్టుకు అంత గాలి. గాలి అంటే కష్టాలు, గాలి అంటే కష్టాలు అన్నమాట. ఈ విధంగా ఈ అవిద్య, కామము, కర్మంతో ఏర్పడినటువంటి ఈ స్థూల శరీరము, ఈ స్థూల ఇంద్రియాలు, ఈ స్థూల ప్రపంచం అంతా ఇది మృత్యు రూపం మనకన్నమాట. మృత్యు రూపం. ఎందుకంటే అనేక జన్మలు ఇస్తుండే ఊరుకోవు కదా మనం. పోయిన జన్మలో చేసిన కర్మను అనుభవించుకుంటూ కొత్త కర్మలు చేస్తాం కదా. ఆ కొత్త కర్మలు మళ్ళీ నీకు సంసారాన్ని ఇస్తాయి కదా, అయ్యే మృత్యు రూపాలు. ఈ కార్యకరణ సంఘాతం అన్నమాట. కార్యకరణ సంఘాతం దీంతో కదా మనం చేస్తాం. ఈ జ్ఞానేంద్రియాలతోటి, ఈ కర్మేంద్రియాలతోటి, ఈ శరీరంతో చేస్తాం కదా. ఇదే మనకు మెడకు పాశమై కూర్చుంటుంది కదా. ఇవే మృత్యు రూపాలు అన్నమాట. అదే అన్నమాట. కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష సా సమానస్సన్నుభౌ లోకావనుసంచరతి ధ్యాయతివా లేలాయతివా సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి. మృత్యోరూపాణి. ఇంతవరకు అయిపోయింది. స్వామిజీ సవా అయం పురుషో శరీరం అభిసంపద్య సవా అయం పురుషో జాయమాన శరీరం అభిసంపద్యమాన పాప్మభి సగం సృజ్యతే స ఉత్క్రామణ్ మ్రియమాణ పాప్మనో విజహాతి. దీని తర్వాత మంత్రం, అది తర్వాత చెప్పుకుందాము. ఇప్పుడు మనము 677 పేజీలో ఉన్నాం. మనం ఇప్పుడు 677 పేజీ ఉన్నాం కదా. 677 పేజీ నుండి మనము 704 పేజీకి వెళ్తాం. ఇప్పటిగా 677 అంటే ఇవి ఒక 22, ఒక 4, ఇప్పుడు 26 పేజీలో అయిపోయింది. ఇది 26 పేజీలో మనం ఇప్పుడు ఈ 3-4 రోజులలో 26 పేజీలు చెప్పుకున్నాం మనం. శాంకర భాష్యంతో సహితంగా శాంకర భాష్యంలో లేనివి కూడా ఎక్కడెక్కడో మనకు అవగాహన కోసం అన్నీ కలుపుకొని చక్కగా చెప్పుకున్నాము.
అది సమానస్థానం అంటే బుద్ధితో సమానమైపోయి జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేసుకొని జాగ్రత్త అవస్థను త్యాగం చేసేసి ఈ మృత్యు రూపాలను అంటే శరీరాన్ని వీటిని అంటే త్యాగం చేసి స్వప్నావస్థకు మనం వెళ్తాం ఇక వెళ్తాం. అక్కడి వరకు వచ్చేసింది వ్యవహారం. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః.